నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 5/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:55, తిథి పంచమి మధ్యాహ్నం 1:30 వరకు, నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 3:12 వరకు, యోగాలు ఆయుష్మాన్ సాయంత్రం 4:40 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 1:30 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజామున 1:43 వరకు, రాహుకాలం సాయంత్రం 5:16 నుంచి 6:55 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:35 నుంచి 5:16 వరకు, యమగండం మధ్యాహ్నం 12:21 నుంచి 1:59 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:47 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:10 నుంచి 6:02 వరకు, అమృతకాలం ఉదయం 7:34 నుంచి 9:16 వరకు, వర్జ్యం రాత్రి 9:51 నుంచి 11:31 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆర్థిక విషయాలలో లాభకరంగా ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. స్నేహ సంబంధాల కోసం, ఆత్మీయుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృధాధనంగా కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో కూడా విశేషమైన శ్రమకి అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతోంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో ఘర్షణ లేకుండా ఆలోచనలని చక్కగా చేసుకుంటూ మీ ఆలోచనలని వారి ఆలోచనలతో సమన్వయపరుచుకొని మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడితే చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆశించిన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలతలు కనబడే అవకాశం అనేది ఈ రోజున అవకాశంగా ఉంది. వృషభ రాశి. అమ్మ, ఈ రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృత్తికి సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత ఆలోచనలు చాలా అధికం చేస్తారు. వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. చక్కటి వ్యక్తుల సహకారం లభించినప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులు చేయడం, వారితో చర్చలు చేసి విదేశీ సంబంధమైన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలకి కొంతవరకు అనుకూలత అనేది ఉంది. అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండే స్నేహితులతో అంటే విదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వారి సహకారంతో ఆశించిన ఫలితాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ మాటల వల్ల అపార్థాలకి అవకాశం లేకుండా వీలైనంతవరకు మాట్లాడే వాటి మీద జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు వెలిబుచ్చేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి స్నేహ సంబంధాలు కూడా చాలా వరకు అనుకూలంగా తరలే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారి విషయంలో ఉన్నత విద్య కొరకు అధిక శ్రమ చేస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకొని వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో మీకు కొంత నిరాశ నిస్పృహలు అనే వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు స్వశక్తితో ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో మొదలైన వాట్లల్లో చేద్దామనుకుంటున్న ప్రయాణాలలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసి అనుకున్నది సాధిస్తారు. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆశించిన విషయాలలో కొంత ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే మానసిక ఆందోళన, వచ్చిన ఆలోచనలని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు, అది తెలియని మానసిక ఆందోళనతో ఆ రకమైన ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం బట్టి నిద్రలేమి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో చిన్నపాటి నలత మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మాటల వల్ల ఘర్షణలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆలోచనలు చేసేటప్పుడు, మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆందోళన అధిగమించాలి, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి, ప్రశాంతత పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. మంచి ప్రదేశాలు సందర్శించడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉంది. భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలలో తగిన జాగ్రత్తలు అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు, మానసిక వైరాగ్యాన్ని ముందుగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలలో మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఒకటి ఉంది. ఏది అయినప్పటికీ భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి ఆరోగ్యం, వారితో మీ అనుబంధం మొదలైన విషయాల్లో ఘర్షణలకు తావు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, పోటీలలో విజయం సాధించడం, ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ యొక్క ధైర్యం పరాక్రమం పెరగడం, అదేవిధంగా పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని తీర్చేయడం, వృత్తిలో శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభ్యమవడం, మంచి స్నేహ సంబంధాలని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా వ్యక్తుల సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే స్నేహ సంబంధాలు కావచ్చు, ఏదైనా సరే అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు, పెద్దలకు న్యాయపరమైన విషయాలు మొదలైనవి కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. నైపుణ్యాలను పెంపొందించుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? మానసిక ఆందోళనను అధిగమించాలి. ముఖ్యమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలలో మీకు ఆత్మవిశ్వాసం మీద అధిక శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, వారి కొరకు తీసుకునే కీలక నిర్ణయాల్లో కావచ్చు, కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆలోచనలు, మీ వ్యక్తిగత ధైర్యం, మీ మీద మీకు ఉండే శ్రద్ధ, మీ నమ్మకాలు, మీ క్రియేటివిటీ మొదలైన వాటితో ఆ సమస్యల్ని మీరు అధిగమించగలరు అన్న విషయాన్ని మీరు విశ్వసిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా స్త్రీల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధిలో, సృజనాత్మకతను పెంపొందించుకోవడంలో, అదే వాటి ముఖ్యమైన విషయాలలో కుటుంబంలోని స్త్రీల సహకారంతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, ముఖ్యంగా స్థిరాస్తుకు సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం, అంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలలో చర్చలు, ఆలోచనలు కొంత నిద్రలేమిని కలిగించే అవకాశం, లేకపోతే ఘర్షణాత్మకమైన ఆలోచనలతో ప్రశాంతత తగ్గే అవకాశం లాంటిదానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంటే, అదేవిధంగా ముఖ్యంగా ఆ రీత్యా స్త్రీలతో ఘర్షణలకి, వీలైనంతవరకు అపార్థాలకి, మాట పట్టింపులకి దూరంగా ఉన్నట్లయితే అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత మీద అధిక దృష్టి కేటాయించాలి. వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, కుటుంబపరమైన అంశాలు, గృహానికి సంబంధించిన విషయాల్లో ఎక్కడైనా సరే స్త్రీలతో వినయంగా, అంటే ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ఈ రోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? సామర్థ్యంతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలలో చిన్నపాటి అవరోధాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క సాహసంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, మీ ధైర్య సాహసాలతో సమస్యలను అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.
అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. తీసుకునే నిర్ణయాలలో, పరాక్రమానికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటిల్లో చిన్నపాటి ఆటంకాలున్నా దాన్ని స్వయం కృషితో, స్వశక్తితో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందే విధంగా అధిక శ్రమ చేస్తూ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలలో కానీ, వెడదామనుకుంటున్న మార్గంలో కానీ ఘర్షణలకి లేకపోతే ఏదైనా ఆటంకాలకి అవకాశం ఉన్నప్పటికీ, అధిక ఖర్చులకు అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు చక్కగా మీ యొక్క మేధస్సుతో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ సమయస్ఫూర్తి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మకర రాశి. అమ్మ, ఈరోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ విషయాలు, కుటుంబంలో వ్యక్తుల యొక్క ఆరోగ్య శ్రద్ధ, వారితో మాట్లాడేటప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు, వారి అభివృద్ధి కొరకు తీసుకునే ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ విషయంలో మీ భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిపి కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, కుటుంబ వ్యక్తులకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో చర్చలు చేస్తూ ముందుకు పెడతారు. వాటి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కావచ్చు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కావచ్చు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, దంత సంబంధమైన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. అమ్మ, ఈరోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా అవసరమైన విషయాన్ని మీరు గుర్తించాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం తీసుకున్నా తీసుకోకపోయినా మీ అంతటి మీరు సమస్యని సాల్వ్ చేయగలిగిన శక్తి రావడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలలో అధిక ఆత్మవిశ్వాసానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కనుక ఆ విషయాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసం అది ఇతరులకి అధిక ఆత్మవిశ్వాసం మరో రకంగా అనిపించకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు అనుకున్న పనులు సాధించడంలో ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి కృషి చేయాలి. అదేవిధంగా మీ యొక్క సాంఘిక సంబంధాలు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు కావచ్చు, మొదలైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవాలి. తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ, వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా అధిక ఖర్చుకి అవకాశం ఒకటి ఉంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. నిద్రలేమి, ఆరోగ్య శ్రద్ధ, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, అనవసర ఆందోళన, ఆకస్మికమైన ప్రయాణాలు కొంత చికాకు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్త్రీలతో మీకు ఘర్షణ రాకుండా మీ మిత్రులతో కావచ్చు, ఎవరితోనైనా సరే అభిప్రాయాల్లో మీకు వ్యతిరేకత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క సోదరీ వర్గంతో మాట్లాడేటప్పుడు, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మొదలైన విషయాల్లో ఆచితూచి ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణ లేకుండా అనుకున్న విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అమ్మ, ఈరోజు ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకునే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవంతో పాటుగా ఇంకా మీకు గనక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, అరుణమైన, సూర్య నమస్కారాలైనా, ముఖ్యంగా ఆదిత్య హృదయ పారాయణ అయినా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కనుక మీరు చేసుకున్నా, విన్నా, దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఆరోగ్యం అంటేనే భాస్కరుడు, భాస్కరుడు అంటేనే ఆదిత్యుడు. ఈ రోజున ఆయనకి సంబంధించినవి చేసుకోవడం బట్టి మానసికంగా, శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమాల ద్వారా
మీరు ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అవకాశం ఉన్నట్లయితే మన ప్రత్యక్షంగా కనబడే భగవంతుడి కనుక ఆయనకి సూర్య నమస్కారాలు లాంటివి చేయడం మొదలైనవి చేసుకోవడం బట్టి చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. దాని ద్వారా గోచారి ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి శక్తిని పెంపొందించుకోగలుగుతారు. నమస్కారం. ఇది ఇవాల్టి మన శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.